ఫ్రెండ్స్, ఏ భార్యకైనా మెడలో మంగళసూత్రం చాలా పవిత్రమైనది. అయితే తన భర్తే మంగళసూత్రం రూపంలో తన గుండెల మీద ఉన్నాడని భావిస్తుంది. అయితే నిజానికి విజయ్ భార్య సంగీత్‌కి తన పెళ్లి అంటే చాలా సెంటిమెంట్ అనమాట. ఎందుకంటే తన పెళ్లి దైవ నిర్ణయం అని తను చాలా గట్టిగా భావిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ఫ్యాన్ గర్ల్ లాగా 1996లో విజయ్ దగ్గరికి ఫస్ట్ టైమ్ వచ్చి ఒక సిగ్నేచర్, ఒక ఆటోగ్రాఫ్, ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటుంది. అప్పుడు సెల్ఫీలు కూడా లేవు. అందుకని అక్కడున్న ఫోటోగ్రాఫర్‌ని ఫోటోలు తీయని చెప్పి ఎదురు డబ్బులిచ్చి మరీ ఫోటోలు తీయించుకుంది. ఆ తర్వాత ఇక తన లైఫ్‌లో చాలా సందర్భాలలో విజయ్ తారసపడుతుండేవాడు. ఇక విజయ్ తల్లిదండ్రులు ఖచ్చితంగా వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అనుకున్నాడు. అయితే ఇక విడాకులు ఇచ్చేసిన తర్వాత అంటే విడాకులు ఇస్తే ఖచ్చితంగా నీ మెడలో తాళి తీసేయాలి అని చాలామంది తన మీద విమర్శలు గుప్పిస్తున్నారనమాట. అంటే తను ఒకటే మాట అంది. సోషల్ మీడియాలో కానీ లేకపోతే దానికి సంబంధించి కానీ, నా జీవితంలో నా పెళ్ళి నాకు నచ్చినట్టుగా నేను ఎంతో ఇష్టపడే విధంగా జరిగింది. నిజం చెప్పాలి అంటే నా పెళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏ సందర్భంలోనూ కూడా ఆయన నా మెడలో కట్టిన తాళిని నేను తీయలేదు. అసలు అలా తీయాల్సి వచ్చిన సమయంలో కూడా నేను ఆ తాళిని వేరే విధంగా నా నా స నా దగ్గర పెట్టుకున్నాను గానీ, నేనెప్పుడూ తీయలేదు. అలాంటిది ఏదో మనస్పర్ధలొచ్చాయని నేను ఈ రకంగా నా నా భర్త కట్టిన తాళిని నేను తీసుకోను. నిజం చెప్పాలంటే ఆయన మీద నాకు ఎప్పుడూ కూడా ద్వేషం లేదు. కోపం మాత్రమే. అది కూడా నా విషయంలో ఆయన అశ్రద్ధ చూపిస్తున్నారని. అంతేకానీ ఏ రోజు నాకాయన లోటు చేయలేదు. కానీ ఒక విషయం చెప్తాను. మూడో మనిషి వచ్చిన తర్వాత ఏ మనిషిలో అయినా మార్పు వస్తుంది. అది 27 ఏళ్ల వైవాహిక జీవితమైనా, 50 ఏళ్ళైనా సరే. అంతే నాకు కూడా జరిగింది అంటూ తన తాళిబొట్టు విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయింది సంగీత. అయితే విజయ్‌కి మాత్రం తను ఇప్పుడు విడాకులు ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. ఆఫీషియల్‌గా అయితే అది కన్ఫర్మ్ చేయలేదు. తిను చేయలేదు, తను చేయలేదు. ఎందుకనంటే పిల్లలు అస్సలు ఒప్పుకోవటం లేదనమాట విడాకులు ఇవ్వడానికి. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.